Dear learners, welcome to BrainBuzz Academy YouTube channel. My name is Lakshmi Narayana. So after a long time, right? So again, మనం కరెంట్ అఫైర్స్ అయితే స్టార్ట్ చేద్దాం. అయితే ఈసారి మనం ఇంతకుముందు పద్ధతిలో కాకుండా సో మీకు ప్రతిదీ కూడా నేను బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా స్టార్ట్ చేస్తున్నాను. I hope you like this. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరైతే కరెంట్ అఫైర్స్ అంటే భయపడుతున్నారో, కరెంట్ అఫైర్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్కోర్ చేయలేకపోతున్నారో, రిమెంబర్ ఐ విల్ గివ్ యూ 100% మై బెస్ట్. యూ విల్ డెఫినెట్లీ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ కరెంట్ అఫైర్స్ ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ఇన్ APPSC or TSPSC or in railway exams. So 100% will try to give best from BrainBuzz Academy YouTube channel. సో లేట్ చేయకుండా ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి మనం వెళ్ళిపోతే, మెయిన్గా ఈరోజైతే నేను ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే తీసుకోవడం జరిగింది. సో మీరు ప్రతి సంవత్సరం కూడా చూస్తూ ఉంటారు, నోబెల్ అవార్డ్స్ రిలీజ్ చేస్తుంటారు, నోబెల్ ప్రైజెస్ రిలీజ్ చేస్తూ ఉంటారు. నోబెల్ పురస్కారం అంటాం తెలుగులో. ఈ నోబెల్ పురస్కారాలు ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారంగా మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సో ఇలాంటి వాటిల్లో మనకి ఈ నోబెల్ పురస్కారాలు అనేవి ఇస్తూ ఉన్నారు. ఈరోజు మనం తీసుకోబోయేటువంటి కరెంట్ అఫైర్ 2024వ సంవత్సరానికి గాను నోబెల్ పురస్కారాన్ని భౌతిక శాస్త్రంలో ఇటీవల అనౌన్స్ చేయడం జరిగింది. భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం, ఓకే, నోబెల్ పురస్కారం. సో నోబెల్ ప్రైజ్ అంటాం ఇంగ్లీష్లో, నోబెల్ ప్రైజ్. సో ఫర్ ద ఇయర్ 2024. అయితే ఇది ఖచ్చితంగా ఈ నోబెల్ పురస్కారాల గురించి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 90% వరకు క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంది. అయితే దీంట్లో ఏం చదవాలి మెయిన్గా మనం తీసుకుంటే, ఇప్పుడు భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని అనౌన్స్ చేశారు. అయితే 2024వ సంవత్సరానికి గాను దీనికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, 2024వ సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం ఎంతమందికి ఇచ్చారు, అలాగే వారు దేన్ని కనుక్కుంటే అంటే వాళ్ళ యొక్క ఆవిష్కరణ ఏమిటి అనేది మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. మెయిన్గా మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా అడిగేది ఎక్కువగా ఈ రెండే అండి, వాళ్ళ యొక్క పేర్లు, తర్వాత వాళ్ళ యొక్క ఆవిష్కరణ ఏమిటి. సో ఇవి కాకుండా కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో 2024వ సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ఇద్దరికి అనౌన్స్ చేశారండి. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 2 పేర్లని ప్రకటించింది. అయితే వాళ్ళ యొక్క పేర్లు ఏమిటి? సో వీళ్ళిద్దరి యొక్క పేర్లు మనం తీసుకున్నట్లయితే, మొదటిగా ఈ అవార్డుని పొందినటువంటి వారిలో మొదటి వ్యక్తి జాన్ జే హోప్ఫీల్డ్. రిమెంబర్ ద నేమ్, జాన్ జే హోప్ఫీల్డ్, ఓకే. సో ఇతను ఒకరు అమెరికా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. మరొక వ్యక్తి జెఫరీ ఈ హింటన్. సో వీళ్ళిద్దరికీ కూడా అవార్డుని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళ యొక్క పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనికి మనం ఒక సింపుల్ కోడ్ అయితే తీసుకుందాం వీళ్ళకి సంబంధించి. 2024వ సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి ఇచ్చారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, 2 అనేటువంటిది. సో నేమ్స్ మీరు రాసేటువంటివి కాదు కాబట్టి మీకు ఆప్షన్స్ ఇస్తుంటారు, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కదా మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ. కాబట్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడిగేటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆ నేమ్ అనేటువంటిది పూర్తిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో దీంట్లో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ జే ఉంది, జేకి దీర్ఘం. సో అలాగే ఇక్కడ
జే 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 ఓకే. సో ఆ విధంగా మీరు ఇక్కడ చూస్తే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో జాన్ జే హోప్ఫీల్డ్, జెఫరీ ఈ హింటన్, జెఫరీ ఈ హింటన్, జే జే రిమెంబర్. సో ఇవి నేమ్స్. సో అయితే నెక్స్ట్ థింగ్ దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అసలు వీళ్ళకి ఈ అవార్డుని ఎందుకు ఇచ్చారు, ఈ పురస్కారాన్ని ఎందుకు ఇచ్చారు, ఎందుకు వీళ్ళకి ఇవ్వడం జరిగిందంటే వీళ్ళు చేసినటువంటి ఆవిష్కరణ. సో ఆవిష్కరణ ఏంటయ్యా అంటే కృత్రిమ న్యూరో నెట్వర్క్ ద్వారా మిషన్ లెర్నింగ్కి సంబంధించి వ్యవస్థీకృత ఆవిష్కరణలు వీళ్ళు చేయడం జరిగిందండి. సో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం 21st సెంచరీలో మెయిన్గా మీరు ప్రతిరోజు, సో మీరు ఏదన్నా ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా, యూట్యూబ్ చూస్తున్నా, అన్నింటిలో కూడా ఒక టెక్నాలజీ అనేటువంటిది మీరు తీసుకున్నట్లయితే మెయిన్గా మనకి ఎక్కువ వినిపించేది ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అంటాం. సో ఈ టైంలో ఈ మధ్య కాలంలో మనకి చాట్ జీపీటీ ఇలాంటివి చాలా చాలా ఫేమస్ అయినాయి. సో చాట్ జీపీటీలో మీరు ఒక చిన్న, మీకు ఏదన్నా ఒకటి కావాలంటే క్వశ్చన్ అడిగితే చాలు, దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ సో మనకి చాట్ జీపీటీ టైప్ చేసి ఇచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ గురించి తెలుసుకోవాలనుకుంటారు. సో వాట్ ఈజ్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ అని మీరు చాట్ జీపీటీలో ఎంటర్ చేసినట్లయితే దాంట్లో కంప్లీట్గా డీటెయిల్స్ అనేటువంటిది టైప్ చేసి ఇచ్చేస్తుంది. కాబట్టి మీరు ఎత్తుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఏఐ చాట్ జీపీటీ అనేది కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. సో ఇలాంటివి ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఎక్కువ వస్తూ ఉన్నాయి. దీని ద్వారా ఏంటంటే మన ప్రపంచంలో టెక్నాలజీ పెరుగుతుంది అండ్ మన మానవులకి కష్టపడేటువంటి కష్టం అనేటువంటిది తగ్గి ఎక్కువ టెక్నాలజీ, సో ఎక్కువగా లైఫ్ అనేటువంటిది చేంజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి దానికి ఉపయోగపడేటువంటి కృత్రిమ న్యూరో నెట్వర్క్ ద్వారా వీళ్ళు ఏం చేశారంటే, సో ఏమంటామంటే దీన్ని కృత్రిమ న్యూరో నెట్వర్క్. ఈ కృత్రిమ న్యూరో నెట్వర్క్ ద్వారా మిషన్ లెర్నింగ్కి సంబంధించినటువంటి అధ్యయనం వీళ్ళు చేయడం జరిగిందండి. సో కృత్రిమ న్యూరో నెట్వర్క్ ద్వారా మిషన్ లెర్నింగ్కి సంబంధించినటువంటి వ్యవస్థీకృత ఆవిష్కరణలు వీళ్ళు చేశారు. సో అందువల్లనే మేము 2024 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో వీరిద్దరికీ కూడా నోబెల్ పురస్కారాన్ని అనౌన్స్ చేస్తున్నామని చెప్పేసి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు? రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ చెప్పింది. సో వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసేదానికి ఒక ఫిజిక్స్ కమిటీ ఉంటుంది ఈ నోబెల్ పురస్కారాలకు సంబంధించి. సో ఆ ఫిజిక్స్ కమిటీ అయితే వీరిని సెలెక్ట్ చేయడం జరిగింది. రిమెంబర్, వీళ్ళ యొక్క పేర్లు జాన్ జే హోప్ఫీల్డ్ అండ్ జెఫరీ ఈ హింటన్. ఓకే, సింపుల్గా మీరు జే జే ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో అయితే వీళ్ళిద్దరూ కలిసి ఈ విధంగా కృత్రిమ న్యూరో నెట్వర్క్ ద్వారా మెషిన్ లెర్నింగ్ ఏదైతే ఉందో ఈ మెషిన్ లెర్నింగ్కి సంబంధించినటువంటి వ్యవస్థీకృత ఆవిష్కరణలు చేశారు. అయితే వీళ్ళిద్దరు కలిసి చేయలేదు, సపరేట్గా చేశారు. బట్ దీనికి సంబంధించి వీళ్ళు చేశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించే పరిశోధన చేయడం జరిగింది. సో ఈ భౌతిక శాస్త్రంలో ప్రామాణికమైనటువంటి నిర్మాణాత్మక విధానాల ద్వారా శక్తివంతమైనటువంటి మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ వీళ్ళు సృష్టించడం జరిగింది. సో వీరిలో మెయిన్గా జాన్ జే హాప్ఫీల్డ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈయన ఏం చేశారంటే ఈ సమాచారం ఏదైతే ఉందో, అంటే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసి రీకన్స్ట్రక్ట్ చేసేటువంటి విధానాన్ని ఈయన డెవలప్ చేశారండి. ఏం చేశారు? సమాచారాన్ని స్టోర్ చేసి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసేటువంటి విధానాన్ని ఈయన డెవలప్ చేశారు. సమాచారాన్ని స్టోర్ చేసి, అంటే ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసి, మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాం కదా, పెన్ డ్రైవ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా యూజ్ చేసేసి, సో అదే టైప్లో మనం డేటాబేస్ అంటాం. సో ఆ సమాచారాన్ని స్టోర్ చేసి రీకన్స్ట్రక్ట్ చేసేటువంటి విధానాన్ని అయితే ఈయన డెవలప్ చేశారు. సో అలాగే మరొక వ్యక్తి జెఫరీ ఈ హింటన్. సో ఈయన ఏం చేశారు? ఈయన డేటాలో ఉన్నటువంటి వివిధ ప్రాపర్టీల గురించి ఒక విధానాన్ని డెవలప్ చేయడం జరిగిందండి. డేటాలో ఉన్నటువంటి వివిధ ప్రాపర్టీలు, సో డేటాలో ఉన్నటువంటి వివిధ ప్రాపర్టీల గురించి ఈయన అధ్యయనం చేశారు. సో ఇవి రెండు కూడా ఫైనల్గా దేనికి సంబంధించినవి అంటే రెండు కూడా కృత్రిమ న్యూరో నెట్వర్క్ ద్వారా మెషిన్ లెర్నింగ్కి సంబంధించినటువంటివి. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్కి సంబంధించినవే వీళ్ళిద్దరూ సపరేట్గా చేసినటువంటివి. ఈ అధ్యయనాలు ఈ విధంగా కృత్రిమ న్యూరో నెట్వర్క్కి, మిషన్ లెర్నింగ్కి
దట్ యొక్క డెవలప్మెంట్కి ఎంతో దోహదం చేస్తున్నాయి. కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా 2024 సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈయన డేటాలో ఉన్నటువంటి ప్రాపర్టీలు విధానం ఏదైతే డెవలప్ చేశారో దీని ద్వారా ప్రస్తుతం వినియోగంలో ఉన్నటువంటి ఈ కృత్రిమ న్యూరల్ నెట్వర్క్ ఏదైతే ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, సో దాన్ని అమలు చేసేదానికి ఉపయోగపడుతుంది. సో ఇవైతే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. 2024 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ఇద్దరికి ప్రదానం చేశారు. వారిలో ఒకరు జాన్ జే హాఫ్విల్, మరొకరు జెఫరీ ఈ హింటన్. ఓకేనా. సో వీళ్ళు చేసింది కృత్రిమ న్యూరో నెట్వర్క్ ద్వారా మిషన్ లెర్నింగ్కి సంబంధించి వీళ్ళు అధ్యయనం చేయడం జరిగింది. ఓకే. సో ఈ విధంగా ఇదైతే మనం మెయిన్గా దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది. సో అయితే ఇప్పుడు 2024 సంవత్సరం నోబెల్ అవార్డ్స్ మీరు తెలుసుకుంటున్నప్పుడు ప్రీవియస్ ఇయర్ కూడా తెలుసుకుంటే బెటర్ అండి. సో ఎందుకంటే చాలా ఎగ్జామ్స్లో మనకి అవి కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో అయితే 2023 సంవత్సరానికి గాను ఎవరు అవార్డులు పొందారనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. సో 2023 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని పొందినటువంటి వారు 2024 సంవత్సరంలో ఎంతమందికి ఇచ్చారు? 2024లో ఇద్దరికి ఇచ్చారు. 2023లో అయితే భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ముగ్గురికి ఇచ్చారండి. ముగ్గురికి ఇచ్చారు. సో వీరిలో ఒకరు వచ్చేసి అన్నే ఎల్ హుయిలేర్ అంటారు. ఫుల్ నేమ్ తీసుకుంటే అన్నే ఎల్ హుయిలేర్. సో ఇతను ఒకరు. సో అన్నే ఎల్ హుయిలేర్ ఒక పర్సన్. రెండో వ్యక్తి పీరీ అగోస్టిని. సో సెకండ్ పర్సన్ పీరీ అగోస్టిని. మూడో పర్సన్ క్రాచ్. సో వీరి ముగ్గురికి కూడా 2023 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని అందించడం జరిగింది. సో వీళ్ళ యొక్క ఆవిష్కరణ ఏంటయ్యా అంటే కణంలో ఉన్నటువంటి చిన్న ఎలక్ట్రాన్ని ఎలా కేంద్రం చుట్టూ భ్రమిస్తాయన్నటువంటి విషయాన్ని వీళ్ళు తేల్చారు. సో మనం ఒక కణం తీసుకుంటే ఈ విధంగా, సో ఇక్కడ కేంద్రకం ఉంటుంది అనుకోండి. సో ఈ కేంద్రకం చుట్టూ దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లన్నీ కూడా సో ఎలా భ్రమణం చేస్తాయి అనేటువంటి దానికి సంబంధించి వీళ్ళు పరిశోధన చేశారు. సో ఆ కణంలో ఉన్నటువంటి చిన్న ఎలక్ట్రాన్లు ఎలా కేంద్రం చుట్టూ భ్రమిస్తాయి అన్నటువంటి విషయాన్ని వీళ్ళు తేల్చారు. సో కాబట్టి వీరికి ముగ్గురికి కూడా 2023 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని అయితే ఇవ్వడం జరిగింది. 2024 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి విజేతల్ని మనం చూసాం. 2023 సంవత్సరంలో నోబెల్ బహుమతి విజేతల్ని మనం చూసాం. వాళ్ళ యొక్క ఆవిష్కరణలు చూసాం. అయితే ఓవరాల్గా అసలు ఈ నోబెల్ పురస్కారాన్ని భౌతిక శాస్త్రంలో ఇవ్వడం స్టార్ట్ చేసింది ఎప్పుడు? ఇప్పటి వరకు 2024 సంవత్సరం వరకు ఎంతమందికి ఇచ్చారు? సో ఎన్నిసార్లు ఈ పురస్కారాన్ని అందించారు? ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అయితే మనం ఇక్కడ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం ఇవ్వడం స్టార్ట్ చేసినటువంటి ఇయర్ 1901. తర్వాత రీసెంట్గా నోబెల్ పురస్కారాన్ని అనౌన్స్ చేసింది 2024 సంవత్సరంలో. 1901 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు 227 మందికి నోబెల్ పురస్కారాల్ని అనౌన్స్ చేశారు. అంటే 2027 నోబెల్ పురస్కారాలు భౌతిక శాస్త్రంలో ఇచ్చారు. సో ఎన్నిసార్లు ఇచ్చారయ్యా అంటే 118 సార్లు ఇచ్చారు. 118 సార్లు 227 పురస్కారాలు ఇచ్చారు. ఈ 227 పురస్కారాలు 226 మందికి ఇచ్చారు. అంటే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా ఇప్పటి వరకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని 2 సార్లు పొందినటువంటి ఏకైక గ్రహీత ఎవరు అంటారు? రిమెంబర్, జాన్ బర్డీన్ 2 సార్లు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి ఏకైక వ్యక్తి. 1956 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు. తర్వాత మరలా 1972 సంవత్సరంలో నోబెల్ పురస్కారాన్ని పొందారు. సో ఈయన 2 సార్లు పొందారు. కాబట్టి ఈ 227 పురస్కారాల్లో నుంచి మనం ఒక పర్సన్ని తీసేస్తే సో 226 మందికి 2024 సంవత్సరం నాటికి నోబెల్ పురస్కారాన్ని
భౌతిక శాస్త్రంలో ఇవ్వడం జరిగింది. రిమెంబర్ 226 మంది. ఇవి కూడా సమ్ స్టాటిక్ జీకే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత మొట్టమొదటిసారిగా అంటే 1901వ సంవత్సరంలో అంటే నోబెల్ పురస్కారాన్ని భౌతిక శాస్త్రంలో పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా కూడా అడగొచ్చు. సో ఫస్ట్ అనేటువంటిది మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ మనం హ్యూమన్ మైండ్స్లో కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువగా అలవాటు అయిపోయినటువంటిది. చంద్రుడి మీద మొదటిగా కాలు మోపింది ఎవరు అంటే మనకి తెలుసు. తర్వాత రెండవ వ్యక్తి అనేటువంటిది మనకి ఎక్కువ గుర్తుండదు. కాబట్టి ఆ విధంగా మనం ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. 1901వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని గ్రహించినటువంటి వ్యక్తి విల్హెల్మ్ కాన్రాడ్ రోంట్జెన్. ఓకే, సో విల్హెల్మ్ కాన్రాడ్ అనొచ్చు. సో యూ కెన్ కాన్రాడ్ రోంట్జెన్. సో ఇతను చేసినటువంటి అసాధారణమైనటువంటి సేవలకి గుర్తింపుగా ఇతని యొక్క పేరు మీదే విశేషమైనటువంటి కణాల ఆవిష్కరణ చేశారు. సో దానికి గాను ఈయనకి మొట్టమొదటిసారిగా భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని అయితే ఇచ్చారు. సో ఇది ఓవరాల్గా భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.